భరణి నక్షత్రం. సో భరణి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇదంతా కొంచెం క్రియేటివిటీ సైన్స్, అంటే క్రియేటివిటీ నక్షత్రాలు. అందరిలోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలా, ఇలా వాళ్ళన్నా కోరుకుంటారు, వాళ్ళ ఆయల్ని కోరుకుంటారు. కాకపోతే చాలా మంది భరణిలకి గైనిక్ ఇష్యూస్ ఇట్లా ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పిల్లల విషయాలు ఎక్కువ ఇబ్బంది పట్టేది భరణి. సెలక్షన్ ఆఫ్ హస్బెండ్లో కూడా భరణి ఇబ్బంది పడుతుంటుంది. రితిక్ రోషన్ కావాలనుకుని ఎవరన్నా చేసుకుంటుంటుంది. అదే అదే అంటే వాళ్ళ ఫ్యాంటసీ 6 feet 7 feet ఉంటాయి, కానీ ఒకసారి పాపం కాంప్రమైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆహా, భరణి మరి లవ్ నేచర్ కదా, ఓకే. సెలక్షన్లోనే బిగినింగ్లోనే ప్రాబ్లం. అరే సో మనసులో ఒక ఫ్యాంటసీ ఉంటుంది, పైకి మాత్రం వీళ్ళు ఇష్టపడి ఇంకోలా ఉంటుంది. అంటే మల్హోత్రా కుట్టిన బట్టలు కోటీలో కొనుక్కున్నట్టు ఉంటుంది. ఇది దీనికి ఆపోజిట్. ఇదే క్రియేటివిటీ నేచర్లో ఈ ప్రేమ, సినిమెట్రిక్ అని కాదు కానీ ప్రేమ కానీ, లేకపోతే ఈ నక్షత్రానికి సంబంధించి మాట్లాడుకుంటే స్వాతి నక్షత్రానికి ఇదే ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే. స్వాతి కూడా తెల్లారు లెగ్గని మనల్ని ఎవరు ప్రేమిస్తారు, మనం ఎలా అనుకున్నాం, మన నాన్నలేడు, మా మాయ దగ్గర పెరిగాం, ఇలా ఉంటుంది స్వాతి నక్షత్రం. ఓహో. సో జనరలైజర్గా అంటే అందరూ మాయ దగ్గర పెరుగుతారని కాదు కానీ మ్యాక్సిమం ఫాదరు కెరియర్ ఇబ్బందులు పడడం, ఫాదర్కి అనారోగ్యాలు ఉండడం, లేకపోతే ఫాదర్ రిలేటెడ్గా చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోవడం, లేకపోతే ఫాదర్కి దూరంగా పెరగడం, ఈ నేచర్ ఎక్కువ రవి డెబిలిటేషన్ పాయింట్ ఇది. సో ఫాదర్ అనేది తర్వాత వీళ్ళ కెరియర్ కూడా ఫికిల్గా ఉంటుంది. అవతల అటేపు కూడా అంతే. భరణి నక్షత్రానికి సంబంధించి అందు మీద ఈ సాటర్న్ డెబిలిటేషన్ పాయింట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే జీవితం అంతా అనారోగ్యాలతో లాగుతుంటాడు పెళ్ళైన తర్వాత. సో వీడేంటంటే కెరియర్ నిలబెట్టుకోవడానికి స్వాతి నక్షత్రం ముందుకెళ్తుంటుంది. బట్ వీళ్ళిద్దరికీ ఉన్న నేచర్ ఏంటంటే అండర్స్టాండబిలిటీ వీళ్ళిద్దరికీ సెట్ అవుతుంది. ఓకే. వేడి నీళ్ళకి చన్నీళ్ళగా వీడిద్దరు కొంచెం సెట్ అవుతుంటాడు. భరణి స్వాతి. భరణి కాదు, భరణి స్వాతి మృగశిర అది టెంపర్మెంట్ నక్షత్ర. ఓకే. బట్ సైన్ ఆఫ్ నేచర్లో ఇదే మార్చ్ అయినా కాబట్టి మృగశిర యాక్చువల్గా డ్యూయల్ సైన్ యాక్చువల్గా. ఎందుకంటే మృగశిర ఇటు వృషభానికి వచ్చేస్తుంది, అటు మిథునానికి వస్తుంది. ఓకే. ఓకే. టాక్టివ్ ఉన్న మృగశిర పనిచేది. ఎందుకు భరణి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంటారు, స్వాతి వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుంటారు కాబట్టి ఆ టాక్టివ్ అంటే జమనే మిథున స్థానంలో ఉన్న మృగశిరలు పనిచేస్తాయి. అందులో మళ్ళీ డెప్త్ ఉంది మళ్ళీ సబ్జెక్ట్. సో అలా భరణికి అయితే మాత్రం ఇది వెళ్ళొచ్చు. నెక్స్ట్ నక్షత్రానికి వెళ్దాం. సో గెట్టింగ్ లేట్, నేను షార్ట్ కట్ చేసి చెప్పాలి. తప్పకుండా అండి. కృతిక నక్షత్రం ఇదంతా నాన్నక ప్రేమతో ఫాదర్ లవ్, ఫాదర్ చుట్టూ తిరుగుతుంటుంది సినిమా అంతా. సో నాన్నే నా జీవితం అనే స్టైల్లో ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కూడా. వీళ్ళకి ఇది రవి నక్షత్రం, కరేజ్ ఉన్న నక్షత్రం. వీళ్ళకి ఒక సామెత ఉంటుంది కృతిక నక్షత్రం వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకే ఉంటుంది అది యాక్చువల్గా. అదే నేను చెప్తాను కదా, చీమల పుట్ట పాములు పాలైందని దాసి ఎవడికో పెడుతుంటారు. సో ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. దాన్ని కంట్రోలబిలిటీ చేయడానికి అలా దాసి ఇది చేయకుండా ఉత్తర ఫల్గుని నక్షత్రం వీళ్ళకి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఉత్తర నక్షత్రం వాళ్ళు బాగా సెట్ అవుతారా? కృతికి ఉత్తర బ్యాలెన్స్ అవుతుంది. 2 రవి నక్షత్రాలే. ఓకే. ఓకే. 2 నవ నక్షత్రాలే. కానీ మీరు కృతిక నక్షత్రం తీసుకుంటే ధనస్థానంలో ఉంటుంది, అది పంచమ స్థానంలో ఉంటుంది. 2 and 5 2 యాక్టివేషన్స్లోనే. పైగా ఈ ఉత్తర వచ్చినోడికి ఇంకా 6th యాక్టివేషన్ కూడా కలుగుతుంది. నేను సింహరాశి గురించి మాట్లాడుతున్నాను, కన్యలో ఉన్నటువంటి ఉత్తర మాట్లాడలే. అవునవును, కొన్నింటికి 2 రకాలుగా వస్తాయి కదా. ఇవన్నీ కూడా సంధి నక్షత్రాలు వస్తాయి. జస్ట్ ఒక్క సన్నట్ లైన్ ఇటు వెళ్తే కన్యరాశి, ఇటు వస్తే సింహరాశి, అలా ఉంటుంది. అవును, ఎందుకంటే నేను కృతిక గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కన్యలో ఉన్న ఉత్తర చేసుకుంటే కన్యలో శుక్రుడు నేర్చబడే స్థానం అది. సో అంచేత మీరు కన్యను తీసుకొస్తే నేను ఓన్లీ సింహం గురించే మాట్లాడతాను, ఉత్తర సింహం గురించి మాట్లాడుతున్నాను. కృతిక నక్షత్రంలో ఉత్తర వెళ్ళొచ్చు. అలాగే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే సాటర్న్ నక్షత్రం, అనురాధ నక్షత్రం కూడా వీళ్ళకి కంపాటబిలిటీగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కూడా జీవితాన్ని సాగదెత్తుంటుంది. అనురాధ నక్షత్రం కూడా లవ్ కావచ్చు, ఇంకోటి అంటే వీళ్ళకి ఇరిటేషన్స్ ఉంటాయి. కృతిక నక్షత్రంలో కూడా చాలామంది ప్రేమలో కానీ పెళ్ళిలో కానీ వీటిలో ఎలా ఉంటారంటే డిసప్పాయింట్మెంట్స్, ఫైర్ అని ఏమంటారు దాన్ని, భావోద్వేగాలు పొందుంటారు. సేమ్ అనురాధ నక్షత్రం. ఇంతకుముందు లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఎవరికైనా కాల్ చేశారు కూడా నాకు. మా ఇంట్లో ఎవరో అలాగా నేను సూసైడికల్ థాట్స్ గురించి అనట్లే కానీ ఎక్కువ భావోద్వేగానికి గురవే నక్షత్రం అనురాధ. ఎమోషనల్ ఉంటుంది. అది సేమ్ కృతికలో చూడొచ్చు, సేమ్ ఉత్తరాలు కూడా చూడొచ్చు. సో 3 కామన్. ఎందుకంటే న్యాచురల్ 5th హౌస్ ప్రేమ. నేను 6th హౌస్ ఉత్తర టచ్ చేయట్లేదు, ఓన్లీ సింహరాశి ఉత్తరే టచ్ చేస్తున్నాను. న్యాచురల్ 5th హౌస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్, రాయాలిటీ అండ్ ఈ పూర్వజంలో పుణ్యాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఒక పాయింట్ తీసుకుంటున్నాం. అంటే ఉత్తర నక్షత్రంలో మళ్ళీ మనకి సింహరాశి కన్యరాశి 2 ఉన్నాయి కదా. అవును, అందుకని నేను సింహరాశి గురించే చెప్తున్నా. సింహరాశి కృతికకి చెప్పేది. సో అలాగే అనురాధ కూడా సాఫ్ట్ నేచర్తో కూడుకుని ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు డెబిలిటేషన్ పాయింట్ పొందుంటాడు. జాతకాలు చూసుకుంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. బట్ నేచర్స్ మాత్రం చెప్తున్నా, స్వభావం సెట్ అవుతుంది ఈ నక్షత్రం వాళ్ళకి. కృతిక నక్షత్రం వాళ్ళకి ఉత్తర ఫల్గుని అండ్ అనురాధ నక్షత్రాలతో కొంత పర్వాలేదు అని చెప్పచ్చు. రైట్. తర్వాత రోహిణి నక్షత్రానికి వెళ్దాం.
రోహిణీ నక్షత్రం ఇది కంప్లీట్ ప్యూర్ ఫామ్ ఆఫ్ ఈ చంద్రుడు ఉచ్చస్థితి పొందేటువంటి నక్షత్రాలు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇందులో ధన స్థానంలో ఉంటుంది, వాక్ స్థానంలో ఉంటుంది. వీళ్ళంతా క్రియేటివ్ డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళు చాలా అందంగా ఉంటారు. రోహిణీ నక్షత్రం వోకల్ కార్డ్ మీద సంపాదనలు ఎక్కువగా ఉంటాయి, ఆర్టిస్టిక్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మీద సంపాదనలు ఉంటాయి. క్రియేటివిటీ ఫీల్డ్లో రోహిణీ నక్షత్రం వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. అంటే వాళ్ళు ఒకవేళ మీరు అందులో లేకపోయినా నా ఉద్దేశం ఏంటంటే అలాంటి ఫీల్డ్స్లో మీరు రేపు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ రాణించే అవకాశం ఇట్లా వెళ్ళొచ్చు. డెఫినెట్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్ల వోకల్ కార్డ్ వల్ల 101% వీళ్ళు సక్సెస్ అవుతారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మనశ్శాంతితో కూడుకున్న జీవితం ఉంటుంది. మెరిటల్ విషయాలకు వచ్చినప్పటికి రోహిణికి బాగా మ్యాచ్ అయ్యేది చెప్తున్నా, బాగా మ్యాచ్ అయ్యేది హస్త నక్షత్రం అండ్ అగైన్ రేవతి నక్షత్రం. ఎందుకంటే రోహిణీ నక్షత్రం ప్రాబ్లం ఏంటంటే మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, జనరలైజ్గా మీరు కామెంట్ చేయొచ్చు. రోహిణీ నక్షత్రానికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు భావోద్వేగాన్ని తీసుకోలేరు, ఎందుకంటే ఆపోజిట్లో చంద్రుడు నీచబడి ఉంటాడు. సో సప్తమ స్థానం నుంచి ఆ అనుకున్న లవ్ అండ్ ఎఫెక్షన్ రాదు. సేమ్ మీకు రేవతి నక్షత్రానికి కూడా లవ్ అండ్ ఎఫెక్షనే దొరకదు. సేమ్ మీకు హస్త నక్షత్రంలో చూడండి, హస్త నక్షత్రానికి కూడా పెళ్ళి అయిన తర్వాత, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, రేవతి కూడా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, రోహిణి కూడా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత. ఈ 3 చేంజెస్ ఉంటాయి. సో ఈ 3 నక్షత్రాలని కూడా ఒకవేళ మీరు రోహిణి వాళ్ళు ఎవరైనా పుడితే కనుక రేవతి నక్షత్రాన్ని చేసుకున్నా మీకు సరైన లవ్ పార్ట్నర్ దొరుకుతాడు. ఎవరిని లవ్ చేయాలి లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవడం ఉన్నాం కదా, ఇలా రేవతి కానీ హస్తను కానీ చేసుకుంటే చాలా మటుకు మీరు అనుకున్న భావోద్వేగాలతో మీకు కంపారిటివ్ పెరుగుతుంది, ఈక్వల్ అవుతుంది అని అర్థం. సో నెక్స్ట్ మృగశిర. ఈ మృగశిర నక్షత్రం ఇందాక స్ప్లిట్ నక్షత్రాలు అని చెప్పాను కదా, ఇటు వృషభంలోకి అలాగే మిథునంలోకి కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇందాక మనం భరణి నక్షత్రం దీనికి సూటబుల్ అని మనం మాట్లాడుకున్నాం. అలాగే రోహిణి రేవతి వచ్చినప్పుడు కూడా రోహిణి మనకు కంపాటబిలిటీ అవుతుంది. అలాగే మృగశిరకు భరణి నక్షత్రం, చిత్తా నక్షత్రం అండ్ ధనిష్ట నక్షత్రం, ఈ 3టికి కూడా ఎందుకంటే అగ్రెసివ్ నక్షత్రం మీరు మళ్ళీ పట్టుకోలేదు. ఇందులో మృగశిర నక్షత్రానికి కూడా ప్రాబ్లం నెంబర్ 1 మెరిటల్ ప్రాబ్లమ్స్. మీరు ఎప్పుడైనా చూడండి మృగశిర వాళ్ళకి మెరిటల్ ప్రాబ్లమ్స్, చిత్తా నక్షత్రం వాళ్ళకి మెరిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ధనిష్ట నక్షత్రం అయితే గోల్ పెడతారు. ఇప్పుడు మృగశిర వాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్పే 3 రాశుల వాళ్ళకి ఎవరితో అయితే సమస్య లేక చిత్తా అండ్ ధనిష్టే 3 సింహాలు కలిసినట్టు ఉంటాయి, ముగ్గురు గట్టిగా అరుచుకుంటారు. మీకే అర్థమవుతాయి, మాకు అర్థం కావు బాధలు. మృగశిర, చిత్తా, ధనిష్ట. ఓకే, రెమెడీస్ నేను లాస్ట్లో చెప్తాను, సింగిల్ లైనర్ రెమెడీస్ అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. సో వీళ్ళ ముగ్గురికి సెట్ అవుతుంది. ఇది ఒక సింహం ఫ్యామిలీలో ఉంటుంది. అలా చేసుకోగలిగితే అంటే ఎవరో మృగశిర కానీ చిత్త కానీ, ఎందుకంటే ఆల్రెడీ డెబిలిటేషన్సే ఉంటాయి వీళ్ళకి. సో ముగ్గురు అరుచరుతూనే ఉంటారు. సో వీళ్ళకి పైగా మార్చి నక్షత్రాలు అన్నీ కూడా. కానీ అంటే ఒకళ్ళు అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఒకళ్ళు కాముగా ఉండాలి అనే ఒకటి ఉంటుంది కదా. అలా అని కాదు ఇక్కడ. ఇది నేచర్, వాళ్ళ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి దగ్గరగా ఉండే విధంగా మనం చూస్తున్నామా ఇక్కడ యాక్చువల్గా? ఆ నేచరే తీసుకుంటే ఇప్పుడు దీనికి స్ప్లిట్ నక్షత్రాలు. ఓకే, చిత్త కంప్లీట్ 1 నక్షత్రమే, ధనిష్ట కూడా స్ప్లిట్టెడే. సో ఇందులో ఇది ఎలా ఉంటుంది, ఈ మృగశిర వచ్చినప్పుడు వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నవాడంతా కూడా మనీ మైండెడ్, రియల్ ఎస్టేటు, క్రియేటివిటీ మీద పెట్టుబడులు అటు సైడ్ వెళ్తాడు. ఆడు ఓటీటీ ప్లాట్ఫామ్స్, సినిమా ప్రొడక్షన్. ఈ మిథునానికి వచ్చినట్టు అలా ఉన్నాడు కదా, ఐటీ రిలేటెడ్, ఐటీ పెట్టుబడులు ఇలా ఉంటుంది. వీడి అగ్రెషన్ నేచర్ చూసుకుంటాం. వీడికి ఎంతసేపు కూడా ఇప్పుడు అదే మృగశిర ఇందులో ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ వృషభంలో ఉన్నది, వాడికి చిత్త కనెక్ట్ అయింది. ఎందుకంటే చిత్త అంతా అకౌంటెంట్, చార్టెడ్ అకౌంటెంట్, క్యాషింగ్ రిలేటెడ్. అదే కొట్టుకుని చేస్తారని లేదు, అర్థం చేసుకునే తత్వం ఉంటుంది కాబట్టి సింహమే పెళ్లి చేసుకోవాలి. బాగా అర్థమైంది. ఏ జంతువు నుంచి అది మింగేస్తుంది. చేత సింహం చేసుకుంటాను. బట్టి వీళ్ళ ముగ్గురికి కొంచెం కూర్చుని ఎప్పుడన్నా మీరు, నేను చెప్పానని కాదు కానీ మీరు సంబంధాలు చూసుకునేటప్పుడు ఇప్పుడు అంతా కూడా అంత ఫ్యాషన్ అండ్ ట్రెండీ పెళ్లి చూపులే కాబట్టి పెళ్లి చేసుకోబోళ్ళు ఎవరైనా ఉంటే మామూలుగా మీరు ఏ కాఫీ షాప్లోనూ కలిసినప్పుడు ఇలాంటి నక్షత్రం మ్యాచ్ చేస్తుంటే సరదాగా వెళ్తారు కదా కామన్గా. ఈ పెళ్లి చూపులు కదా కలిసి సరదాగా మీరు మాట్లాడుకున్నప్పుడు చూడండి, అవును, మీ కంపారిటివ్ మీకు చాలా ఈక్వల్గా ఉంటుంది. మనకులాగే మాట్లాడుతున్నాడు, ఇద్దరిదే సేమ్ పింఛన్ గిలుకుంటాం కదా, అలా ఉంటుంది. కరెక్ట్. టేస్ట్ ఒకటైనప్పుడు ఆటోమేటిక్గా కలుస్తాం కదా. ఫ్రెండ్స్ అయినా అంతేగా. నువ్వు ఈ పుస్తకం చదివావా, ఈ సినిమా చూసావా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి, నా అభిప్రాయం ఏంటి, లేదా ఈ కలర్స్, లేదంటే ఫుడ్ టేస్ట్లు, అవును, బయటికి వెళ్ళే తిరిగే విధానాలు, రెడీ అయ్యే విధానాలు, అబ్బా ఎంత బాగుందో, ఎంత చక్కగా రెడీ అయ్యా. అదొకటి. తర్వాత ఈ మృగశిర, చిత్త, ధనిష్ఠకి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ జోన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కాబట్టి చిత్త వచ్చేటప్పటికి ఫైనాన్స్ ఎక్కడి నుంచైనా పుట్టించగలుగుతుంది. మృగశిర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్ చేయగలుగుతుంది. ధనిష్ఠ నక్షత్రం వచ్చేటప్పటికి మార్స్ ఉచ్చస్థితి పొందేటువంటి స్థానాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే మకర రాశికి సంబంధించిన స్థానాల్లో ఉంటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, ఏది గబుక్కుని వదిలేరు. సో మకర రాశి వాళ్ళు ఎంతైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. దానికి మించిన నాకు రాసే లేదు, అసలు లేదు, సమస్య లేదు. అన్నిటికన్నా బెస్ట్ రాశి ఏదైనా ఉన్నదంటే అక్క పుట్టిన రాశి మకర రాశి. నన్ను తిట్టుకుంటారండి అటు ఇటు అందరూ తిరిగి, వీళ్ళంత మొండి వాళ్ళు ఇంకొకళ్ళు లేదని తిట్టుకుంటారు. ఎందుకు వచ్చిన బాధలు అంటారు, సాగదీస్తుంటారు. అవును, మకర నిజమే. అందుకే కరెక్ట్ సమాధానం చెప్పాలి. మరి మాకు సమాధానం రాకపోతే సాగదీస్తాం. అవునండి.
ఆరుద్ర నక్షత్రం ఇది యాక్చువల్గా శివయ్య నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఉన్న వాళ్ళు ఇంతకుముందు నేను వీడియోస్ చేసినప్పుడు నా ఛానల్లో లేదా తక్కువ చేసినట్టు కూడా చెప్పాను. 2 స్ప్లిట్టెడ్ ఉంటుంది. ఒకటే కత్తి, ఒకటి మర్డర్ చేస్తుంటాడు, ఒకటి సర్జన్ అవుతుంటాడు. ఇది 2 డిఫరెంట్. కత్తికి 2 వైపులా పదును. ఆరుద్ర వెరీ చాలా ఎట్లా అంటే తల్లిదండ్రులు మనం చేయబట్టుకున్న ఫోటోలు చూస్తుంటాం కదా పిల్లల్ని, వీళ్ళు జీవితాంతం చేయట్టుకుని నడిపించాలి. ఎడిక్షన్ ప్రాబ్లం ఇందులో మెయిన్. ఏదన్నా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం అంటే మాక్సిమం రాసి ఏమొస్తుందండి? మిథును. ఓహో. మిథును. సో కమ్యూనికేటివ్ అనేదే కాదు, మార్కెటింగ్ అనే కాదు, ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువాలిటీ అన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఫన్నీ. వీళ్ళు చాలా ఫన్నీగా ఉంటారు. కాకపోతే ఏదన్నా ఎడిక్షన్ రిలేటెడ్ అది మంచి ఎడిక్షన్ అన్నా చెడు ఎడిక్షన్ అన్నా చాలా తీవ్ర స్థాయిలోకి ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి వీళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండేది. పూర్వభద్రపద వచ్చేటప్పటికి ఏంటంటే దానికి ఎక్కువ నాలెడ్జ్ పెరిగిపోతుంటుంది. విపరీతమైన నాలెడ్జ్ ఎక్కువ. నాలెడ్జ్ ఎంతసేపు నాలెడ్జ్ని తినడం ఏంటంటే ఈ పూర్వభద్ర నక్షత్రాలకు నాలెడ్జ్ విపరీతంగా పెరుగుతుంది. వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టి నిజంగా యాక్చువల్గా ఎడ్యుకేషన్ లేని అమ్మాయిలు కానీ లేకపోతే అబ్బాయిలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా ఏదో ఒక మ్యాగజైన్ చదవడమో లేకపోతే ఏదో ఎక్కడో దగ్గర నుంచి నాలెడ్జ్ ఎక్కువ చేస్తుంటారు. నాలెడ్జ్ లేకుండా పూర్వభద్రపద ఉండదు. టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ ఉంటుంది. సో అలాగే వీళ్ళతో పాటు జ్యేష్ఠ నక్షత్ర. ఎందుకంటే ఈ ఆరుద్ర నక్షత్రానికి, జ్యేష్ఠ నక్షత్రానికి, ఈ పూర్వభద్రపద నక్షత్రానికి ముగ్గురికి మీరు ఎప్పుడైనా గమనిస్తే జాతకాలు పిచ్చి ఉంటుంది బాగా. అకల్ట్ సైన్సెస్, కాస్మిక్ పవర్స్ పనిచేస్తుంటాయి. వీళ్ళు ముగ్గురు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పనిచేస్తారు. ఇందాక నేను చెప్పాను మెడికల్ ఇట్ సెల్ఫ్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫార్మసీ, కంప్లీట్ రీసెర్చ్ రిలేటెడ్. ఐటీస్లో కూడా వీళ్ళు దే గో టు ద ఈ స్పైస్ కానీ అంతంత ఆ స్థాయికి పోతుంటారు వీళ్ళు. మీరు చెప్తూ ఉంటే నాకు తెలిసిన నక్షత్రాలకు లింకప్ చేసుకుంటున్నా. కరెక్టే మీరు చెప్పింది.